హలో గాయస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియం వ్లాగ్స్. ఇవాళ సెకండ్ డే. సో ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ తినేస్తాము. బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాము. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత లాచన్ వెళ్దామని అనుకుంటున్నాము. లాచన్ లాచున్కి వెళ్తున్నాము. సీ యూ. A few moments later. బ్రేక్ఫాస్ట్ చేసి జస్ట్ ఇప్పుడే మేము లాచన్కి స్టార్ట్ అయ్యాం గైస్. వెళ్ళే రూట్లో కొన్ని చోట్ల రోడ్ బ్లాక్స్ ఉన్నాయంట, కొంచెం వేరే రూట్లో వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు. మామూలుగా అయితే గూగుల్ మ్యాప్స్లో మాకు 4.5 hours అని చూపించింది. చూడాలి మరి ఎంతసేపట్లో రీచ్ అవుతాం అక్కడికి అనేది. అండ్ అక్కడికి వెళ్ళే దారిలో మధ్యలో కొన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఆ వాటర్ ఫాల్స్ ఇవాళ మేము కవర్ చేద్దాం అనుకుంటున్నాము. ఇంకా మోస్ట్లీ వాళ్ళ జర్నీ మొత్తం ఇలా కార్లోనే ఉండబోతోంది. సో సీ యూ గైస్. హోటల్ నుంచి 1 hour జర్నీ చేసిన తర్వాత రాక్డాంగ్ అనే ప్లేస్లో ట్విన్ వాటర్ ఫాల్స్ దగ్గరికి రీచ్ అయ్యాము. అలా కిందకు వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాము. సో పదండి వెళ్ళిపోదాం. రైట్ నౌ మేము ఉన్న ఈ వాటర్ ఫాల్స్ పేరు ట్విన్ వాటర్ ఫాల్స్. చూస్తున్నారు కదా, వాటర్ చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి. చూడ్డానికి అయితే చాలా బాగుంది. అండ్ సరౌండింగ్స్ కూడా గ్రీనరీ చాలా బాగుంది. వాటర్ ఫాల్స్ నుంచి మళ్ళీ మా జర్నీని స్టార్ట్ చేసాము. ఒక 2.5 hours to 3 hours జర్నీ చేసిన తర్వాత ఒక చెక్ పోస్ట్ దగ్గరికి రీచ్ అయ్యాము. ఇక్కడ టూరిస్ట్స్ అందరివి కూడా ఐడీస్ చెక్ చేసి పంపిస్తారు. సో ఇదే ప్లేస్లో మాకు ఒక హోటల్ ఉంటే ఆగాము లంచ్ చేయడానికి. సో లెట్స్ గో. ఇప్పుడు టైం వచ్చేసి 1 o'clock అవుతుంది. ఇక్కడ లాచన్కి వెళ్ళే రూట్లో మేము ఒక చోట హెవో కెఫేస్ ఉంటే అక్కడ ఆగాము లంచ్ చేయడానికి అని చెప్పి. ఇక్కడ మీకు లాచున్ కానీ పెద్ద ఫుడ్కి అంత ఆప్షన్స్ అయితే ఉండవు. ఉన్న వాటిలోనే అడ్జస్ట్ అయ్యి మనం ఇక్కడ తినేసేయాలి. అదే మీరు రూమ్స్ బుక్ చేసుకుంటే అక్కడ హోటల్స్లో అలాంటి వాటిలో అయితే అవైలబుల్గా ఉంటాయి తప్ప దారిలో అయితే ఇక్కడ తప్పితే ఇంకెక్కడ లేవన్నారు. సో ఇప్పుడైతే మేము లంచ్ చేయడానికి వెళ్తున్నాం. ఇప్పుడు నీకు చూపిస్తాను. అదే ఆ క్యాఫే పేరు ఏంటంటే రివర్ సైడ్ క్యాఫే. రివర్ సైడ్ కెఫే అని ఒకటి ఉంది ఇక్కడ దారిలో. మేము అక్కడికి లంచ్ చేయడానికి అయితే వెళ్తున్నాం. మేము ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చేసింది. ఒకసారి మీకు ఇక్కడ రివర్ సైడ్ వ్యూ కూడా చూపిస్తాను చూడండి. చూడ్డానికి బాగుంది కదా. ఈ వ్యూ అయితే ఎంజాయ్ చేస్తూ ఇప్పుడు మేము లంచ్ చేయబోతున్నాము. ఇవాళకి లంచ్కి అయితే మాకు దాల్, పాపడ్, రైస్, ఆలూ సబ్జీ ఉన్నాయి. సో ఇప్పుడు ఇవన్నీ ఆర్డర్ చేసుకున్నాము, తింటున్నాము. లంచ్ అయితే బాగుంది గైజ్. అండ్ మళ్ళీ మా జర్నీని అయితే కంటిన్యూ చేస్తున్నాము. మధ్య మధ్యలో ఏమన్నా వ్యూ పాయింట్స్ అలాంటివి ఉన్నా లేదంటే ఫొటోస్ తీసుకోవడానికి మంచి లొకేషన్స్ అవి కనిపిస్తే ఆగుతూ వెళ్తున్నాము. హాయ్ గైస్, ఇప్పుడు టైం అయితే 5 o'clock అవుతుంది. నా జుట్టు చూసారా, పిచ్చిగూడ్లాగా అయిపోయింది. బేసిక్గా అందరి మొహాలు అలాగే ఉన్నాయి. పొద్దున్న నుంచి మేము చేసింది ఏం లేదు, కార్లో ఇలా ట్రావెల్ అవుతూనే ఉన్నాము. మేము వాటర్ ఫాల్స్ దగ్గర ఆగాం కదా, అది ఒక్క చోట. తర్వాత మళ్ళీ లంచ్ చేయడానికి ఆగాం తప్ప ఇంకెక్కడ స్టాప్ అనేది లేకుండా అలా వెళ్తూనే ఉన్నాము. మధ్యలో డ్రైవర్ కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాడు అంతే తప్ప బేసిక్గా మేము పొద్దున్న నుంచి వాళ్ళు చేసింది అయితే ఏం లేదు. కాకపోతే మధ్యలో దారిలో చాలా చోట్ల వాటర్ ఫాల్స్ అయితే చూస్తున్నాము, కానీ ఆగట్లేదు, ఎక్కడ వెళ్తూనే ఉన్నాము. ఇంకా మేబీ 1 hour 50 minutes టైం చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్లో. సో వెళ్ళిన తర్వాత మళ్ళీ సిచ్యువేషన్ ఏంటనేది నేను మీతో షేర్ చేస్తాను. సీ యూ గైస్. ఇక్కడ ఈవినింగ్ 5 దాటిన తర్వాత నెమ్మదిగా ఇంకా చీకటి పడుతూ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఒక పక్కేమో రోడ్ సరిగ్గా లేవు, దానికి తగ్గట్టుగా వర్షం కూడా స్టార్ట్ అయింది. సో అలా జాగ్రత్తగా వెళ్తూ ఉన్నాము.
సో గైస్ ఇప్పుడు మాకు తెలిసిన విషయం ఏంటంటే 2024లో ల్యాండ్ స్లైడ్స్ అవి అయినప్పుడు నార్త్ సిక్కింకి వెళ్ళే రూట్లో ఉన్న ఓల్డ్ బ్రిడ్జ్ ఒకటి పాడైపోతే మళ్ళీ కొత్తగా ఒక బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నది అదే బ్రిడ్జ్ అనమాట. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ పైనుంచే మేము వెళ్తున్నాము. ఆ బ్రిడ్జ్ దాటుకొని కొంత దూరం వచ్చిన తర్వాత కొన్ని ప్లేసెస్లో రోడ్స్ అయితే మరీ నారోగా ఉన్నాయి, చూస్తున్నారు కదా. దానివల్ల ట్రాఫిక్ కంజెషన్ అయిపోయి ఇక్కడ వెహికల్స్ అన్నీ ఆగిపోయాయి. మేమైతే ఇదే పాయింట్లో చాలాసేపు వెయిట్ చేస్తూ ఉన్నాము. ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక 1 hour టైం పట్టింది. గైస్ ఫైనల్గా లాచన్కి రీచ్ అయ్యాము. ఇప్పుడు టైం వచ్చేసి 8:15 అవుతుంది. మేము మార్నింగ్ 10:30కి స్టార్ట్ అయితే 8:15కి రీచ్ అయ్యాము ఇక్కడికి. ఆల్మోస్ట్ 10 hours జర్నీ చేసాము. జర్నీ అయితే చాలా భయంకరంగా ఉండింది. అసలు దారంతా చాలా చోట్ల బ్లాక్స్ ఉన్నాయి, రోడ్ బ్లాక్స్ ఉన్నాయని చెప్పేసి వేరే రూట్లోంచి తీసుకుని వచ్చాడు. ఆ రూట్ అయితే చాలా లాంగ్ రూట్ అనమాట. సో అయితే 170-160 కిలోమీటర్స్ అనుకుంటా మేబీ. దానికి 10 hours పట్టింది గాయ్స్. 107 ఎంతో అనుకుంటా. 10 hours జర్నీ చేసాం కార్లో అలాగా కంటిన్యూస్గా. అండ్ మధ్యలో కొంచెం కొన్ని చోట్ల ఆగాము. అయినా కూడా 10 hours అనేది టూ లాంగ్. అసలు చాలా లాంగ్ జర్నీ చేసినట్టు అనిపించింది. సో ఎస్, ఇప్పుడైతే రూమ్కి వెళ్తున్నాము. డిన్నర్ చేయాలి అండ్ వాళ్ళకి రెస్ట్ తీసుకుంటే ఇంకా రేపు మార్నింగ్ ఏవో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి చూసేవి. సో నెక్స్ట్ రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. లాచన్లో మేము ఇవాళ స్టే చేస్తున్న హోటల్ ఇది, ద గ్రాండ్ లాచన్ అని చెప్పేసి ఉంది. సో లోపలికి వెళ్ళి రూమ్ ఎలా ఉందనేది చూపిస్తాను. దిస్ ఈజ్ అవర్ రూమ్ ఫర్ దిస్ నైట్. సో చాలా సింపుల్గానే ఉంటుంది. 1 nightకే కాబట్టి కొంచెం సింపుల్గానే తీసుకున్నాం రూమ్. సో ఇదన్నమాట. ఇప్పుడైతే మేము డిన్నర్ చేయడానికి వెళ్ళిపోతున్నాం గైస్. సో సీ యూ టుమారో. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. చూస్తున్నారు కదా మా పరిస్థితి, ఫుల్ ప్యాకెడ్లో ఉన్నాము. చేతులకి గ్లౌజులు, స్వెటర్లు అంతా రెడీ అయ్యి ఇప్పుడైతే మేము గురుడోంగ్మార్గ్ లేక్ వెళ్ళబోతున్నాము. నిన్న రాత్రి మేము ఇక్కడికి రీచ్ అయ్యేటప్పటికి 8 degrees ఉంది. అండ్ ప్రెసెంట్ ఇప్పుడు 4 degrees ఉందా, ఎంత ఉంది? 4 degrees ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే 4 degrees ఉంది. అండ్ మేము వెళ్ళే దారిలో కూడా చాలా చోట్ల స్నోఫాల్ అవుతుంది. అది కూడా వాళ్ళు మేము ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం గైస్. సో మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నాను నేను చూడడానికి. నా ఫస్ట్ టైం స్నోఫాల్ ఇది. లైవ్ స్నోఫాల్ చూడబోతున్నాం. సో మేమైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాము అండ్ చాలా చలితో వణికిపోతున్నాము. ఇవాళ గురుడోంగ్మర్ లేక్, చోప్టా వ్యాలీ, చంగు వ్యాలీ ఆ ప్లేసెస్ అన్ని చూడబోతున్నాము. సీ యూ గైస్ దేర్. మన ఇండియాలో ఉన్న లేక్స్ అన్నింటిలోనూ కూడా గురుడోంగ్మార్గ్ లేక్ అనేది వన్ ఆఫ్ ది హైయెస్ట్ లేక్స్ గైస్. అక్కడికి వెళ్ళే రూట్లో అయితే మనకి తంగు వ్యాలీ, చోప్టా వ్యాలీ అని వస్తాయి. అవి కూడా నేను మీకు చూపిస్తాను. గైస్ మేము ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 1 hour ట్రావెల్ చేసాము. 1 hour ట్రావెల్ చేసిన తర్వాత ఇక్కడ మంచుగొండలు కనిపించాయని చెప్పేసి ఇక్కడ కొన్ని ఫొటోస్ అవి దిగుదామని చెప్పేసి ఆగాము. చూడండి గైస్, నా వెనక కనిపిస్తూ ఉంది కదా, ఇక్కడ వ్యూ అయితే సరౌండింగ్స్లో చాలా బాగుంది. సో ఇక్కడైతే ఫొటోస్ దిగి మళ్ళీ మేము స్టార్ట్ అయిపోతాం. చూడండి గైస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో మంచు. అండ్ ఇక్కడ వాటర్ స్ట్రీమ్ కూడా ఉంది చూడండి, ఇది కూడా చాలా బాగుంది. అసలు చాలా మల్టిపుల్ ప్లేసెస్లో ఉన్నాయి ఇక్కడ వాటర్ స్ట్రీమ్స్ ఇలాగా. చూడడానికైతే రూట్ చాలా 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 బాగుంది అసలు. అండ్ ఇక్కడ నుంచి ఇంకొక 1 hour ట్రావెల్ ఉంటుంది. 1 hour తర్వాత మేము ఆ డెస్టినేషన్కి రీచ్ అయిపోతాము. అక్కడికి రీచ్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఆ ప్లేస్ అంతా కూడా చూపిస్తాను గైస్. సో స్టే ట్యూన్డ్.
మీరు ఇప్పుడు చూస్తున్నది తంగు వ్యాలీ గైస్. లేక్కి వెళ్ళే రూట్లో ఉన్న ఒక చిన్న టౌన్ అనమాట ఇది. మహా అయితే ఒక 1000 మంది ఉంటారేమో ఇక్కడ అంతే. అండ్ ఇక్కడ కొన్ని రిసార్ట్స్ కూడా ఉన్నాయి స్టేకి. అండ్ దూరంలో మీరు చూడొచ్చు మంచుతో కప్పబడినటువంటి పర్వతాలు ఉన్నాయి. ప్రజెంట్ మేమైతే 13,000 ఫీట్ హైట్లో ఉన్నాము. ఇప్పటి వరకు అయితే క్లైమేట్ మాకు బాగా సహకరించింది. అండ్ అప్పుడప్పుడు సన్ బయటకు వస్తూ ఉన్నాడు ఈ పర్టికులర్ ప్లేస్లో. చాలా హాయిగా అనిపిస్తుంది అలా సన్ బయటకు వస్తూ ఉంటే. ఇప్పుడే మేము చెక్ పాయింట్ క్రాస్ చేసి వచ్చాము. అండ్ మా పర్మిట్స్ కూడా చెక్ చేశారు. ఇప్పుడు అయితే మేము నెక్స్ట్ చోప్టా వ్యాలీకి వెళ్ళిపోతున్నాం గైస్. సో పదండి. రైట్ నౌ మీరు చూస్తున్నది చోప్టా వ్యాలీ గైస్. ఇక్కడ కూడా లైట్గా కొండలపైన మంచు ప్యాచెస్ కనిపిస్తున్నాయి చూడండి. ఫుల్గా మంచు ఉండుంటే ఇంకా చాలా మెజెస్టిక్గా ఉండేది ఇక్కడ నుంచి వ్యూ. అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా బాగుంది అనుకోండి. అండ్ మేము ఇక్కడికి స్టార్ట్ అయినప్పుడు చెప్పారు కొంతమంది మాకు ఇక్కడ స్నోఫాల్ అవుతుంది, త్వరగా వెళ్ళిపోవాలి అని చెప్పి. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే అసలు స్నోఫాల్ అనేది ఎక్కడా మాకు కనిపించలేదు. అండ్ ఇంకా ఎండ వచ్చిందని అనుకున్నాం ఇందాక. బట్ ఆ ఎండ కూడా ఇప్పుడు పోయి చాలా చలిగాలి అయితే వస్తోంది. ఇంకా పైకి వెళ్ళే కొద్దీ క్లైమేట్ ఎలా ఉంటుందనేది చూడాలి. గైస్ ఫైనల్గా గురుడోంగ్మార్ లేక్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మంచు కొండలు ఇంకొంచెం దగ్గరగా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మేమైతే మాకు కూడా ఆక్సిజన్ సిలిండర్స్ తెచ్చుకున్నాము. ఇప్పుడే అందరం 2 పఫ్స్ ఆక్సిజన్ పీల్చుకుని కిందకి దిగాము. ఇక్కడ ఎక్కువసేపు ఉంటే ఆక్సిజన్ ప్రాబ్లం అవుతుందంట. సో మేమైతే సేఫ్ సైడ్ తెచ్చుకున్నాము. అండ్ ఇప్పుడైతే కిందకు వెళ్ళి ఆ లేక్ చూసేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత కార్లో నుంచి బయటకు దిగిన వెంటనే ఒక్కసారిగా లైట్ హెడెడ్గా అనిపించింది. సో అందుకని చెప్పి రిస్క్ తీసుకోకుండా ఆక్సిజన్ తీసుకుని అయితే కిందకు వెళ్తున్నాం అందరము. సో లెట్స్ గో గైస్. చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో లేక్ దగ్గరికి అయితే వచ్చేసాం మేము. ప్రెజెంట్ ఇప్పుడైతే సిచ్యువేషన్ మాది బాగానే ఉంది. ఆక్సిజన్ కొంచెం పఫ్స్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్ మా సిచ్యువేషన్ అయితే బాగానే ఉంది. అండ్ ఈ లేక్ వచ్చేసి నాకు తెలిసి ఒక 17,500 ఫీట్ హైట్లో ఉన్నట్టున్నాం మేము. వ్యూ అయితే అమేజింగ్ ఉంది గైస్. సో ఇంకా వెళ్దాము, ఇంకా దగ్గరికి వెళ్దాము. ఈ లేక్ గురించి మీకు ఒక విషయం చెప్పాలి గైస్. ఏంటంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ లేక్లో అయితే ఇప్పుడు ఫుల్గా వాటర్ ఉన్నాయి. అదే మీరు వింటర్ సీజన్లో వస్తే ఇక్కడ ఒక పర్టికులర్ పార్ట్ తప్పించి మిగతాదంతా కూడా ఫుల్గా గడ్డ కట్టేసి ఉంటుందట. ఇక్కడ లోకల్ పీపుల్ వాళ్ళ విశ్వాసాల ప్రకారం ఏంటంటే బౌద్ధ గురువు అయినటువంటి పద్మసంభవ అనే ఆయన టిబెట్ నుంచి ఈ ప్లేస్కి వచ్చినప్పుడు ఈ లేక్ అయితే ఫుల్గా గడ్డ కట్టేసి ఉంది. లోకల్ పీపుల్ వాళ్ళు వాళ్ళ నీటి అవసరాల కోసం ఆయన ఏదైనా హెల్ప్ చేయమని అడిగినప్పుడు ఆయన తన చేతులను లేక్లో ఒక పార్ట్ పైన ఉంచారట. అప్పటి నుంచి ఆ పర్టికులర్ ప్లేస్ మాత్రం ఎప్పుడూ వాటర్ అనేది గడ్డ కట్టకుండా ఉంటుందట. లేక్ నుంచి లాచుంగ్కి అయితే మేము స్టార్ట్ అయ్యాము. లాచన్లో కాలాబత్తర్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడైతే స్నో ఉంటుంది. బట్ ఎలానూ మేము లాచుంగ్లో 0 పాయింట్కి వెళ్తున్నాం కాబట్టి ఆ ప్లేస్ అయితే మేము స్కిప్ చేసేసాము. ఇప్పుడు మేము ఇంకొక 2 అవర్స్లో లాచుంగ్కి అయితే రీచ్ అవుతాం గైస్. సో సీ యూ. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రెడ్ ఫ్లవర్స్, వీటిని రోడోడెండ్రాన్ ఫ్లవర్స్ అంటారు అనమాట. సో ఇక్కడైతే దారిలో మొత్తం అసలు 2-3 వెరైటీస్ కలర్స్ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఈ సీజన్లో అన్నీ చాలా ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయట. సో చాలా బాగుంది. నెక్స్ట్ మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ దగ్గర నుంచి క్యాప్చర్ చేస్తాము. అప్పుడు చూడండి గైస్, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. గైస్ రోడ్ చూస్తున్నారు కదా, అసలు ఇక్కడైతే అసలు రోడ్ లేదు. బేసిక్గా చాలా డేంజరస్గా ఉంది. కింద రైట్ సైడ్ చూస్తే ఏమో అట్లీస్ట్ ఫ్యూ 100 ఫీట్ డీప్. ఒక పక్క వాటర్ ఫాల్స్. నిన్న ఇలాంటి రోడ్లోనే మేము నైట్ జర్నీ చేసుకుంటూ వచ్చాము. అసలు నిన్న అయితే గజగజలాడాం మేమైతే. నైట్ తెలియలేదు కానీ డే టైంలో అయితే చాలా రిస్కీ రోడ్లా అనిపిస్తుంది. ఇప్పుడు టైం అయితే 5:30 అవుతుంది గైస్. జస్ట్ ఇప్పుడే మేము లాచుంగ్కి రీచ్ అయ్యాము. అండ్ ఆల్రెడీ మా హోటల్లో కూడా చెక్ ఇన్ అయిపోయాము.
మా హోటల్ బయట నుంచి వ్యూ అయితే ఇది చాలా బాగుంది. యాక్చువల్గా ఇప్పుడు కొంచెం ఫాగీగా ఉండడం వల్ల అంతలా ఏం కనిపించట్లేదు, కానీ అదే కొంచెం ఎండ అది ఉంటే మాత్రం చాలా వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ లాచన్ అండ్ లాచుంగి రెండు ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటే కొంచెం మీరు టైం తీసుకుని కొంచెం ఎక్స్ట్రా డేస్ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే ఈ 2 ప్లేసెస్ ట్రావెల్కే చాలా టైం వేస్ట్ అయిపోతుంది. మేము నిన్న కూడా ఆల్మోస్ట్ 8:15 అలా రీచ్ అయ్యాం. నేను ఓన్లీ ఎన్ని ప్లేసెస్ చూసాం నిన్న మనం? ఏం చూడలే, జస్ట్ వాటర్ ఫాల్స్ చూసాం అంతే. నిన్న వాటర్ ఫాల్స్ ఒకటే చూసాం, పెద్ద ఏం చూడలేదు. నిన్న ఆల్రెడీ మొత్తం ట్రావెల్లోనే అయిపోయింది. అండ్ ఇవాళ కూడా మోస్ట్లీ ట్రావెల్ ఓన్లీ 1 ప్లేస్ మాత్రమే చూసాము, అది ఒక లేక్ మాత్రమే చూసాం ఇవాళ. అండ్ రేపు లాచంగ్లో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి కవర్ చేద్దాం అనుకుంటున్నాము. ఆ ప్లేసెస్ ఏంటనేది నేను మీకు రేపు షేర్ చేస్తాను. సో సీ యూ గైస్. ఇవాళకైతే మేము రెస్ట్ తీసుకుంటాము. సో రేపు మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను గైస్. బాయ్.